బైబిలు గ్రంథంలోని ఆదికాండం ప్రకారం ఏదెను వనంలో దేవుడు మంచి చెడుల తెలివినిచ్చు వృక్షాన్ని ఎందుకు ఉంచాడనేది క్రైస్తవ వేదాంతంలో ఒక లోతైన అంశం. దీనికి సంబంధించి ప్రధాన కారణాలను ఇలా అర్థం చేసుకోవచ్చు. 1. మనిషికి స్వేచ్ఛా చిత్తం ఫ్రీ విల్ ఇవ్వడం. దేవుడు మనిషిని కేవలం ఒక యంత్రంలానో లేదా ఒక రోబోలానో సృష్టించలేదు. మనిషికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని ఫ్రీ విల్ ఇచ్చాడు. ప్రేమించాలన్నా, విధేయత చూపించాలన్నా అది వ్యక్తిగత ఎంపికై ఉండాలి. ఆ వృక్షం ఒక పరీక్షగా ఉంది. మనిషి దేవుని మాటను బట్టి ఆ ఫలాన్ని తినకుండా ఉండటాన్ని ఎంచుకోవడం ద్వారా దేవుని పట్ల తనకున్న ప్రేమను, విధేయతను నిరూపించుకునే అవకాశం ఉండేది. 2. విధేయతకు పరీక్ష. దేవుడు ఆదాము, హవ్వలను సృష్టించి వారికి భూమిపై అధికారం ఇచ్చాడు. అయితే వారు సృష్టికర్తను గౌరవించి ఆయనకు లోబడి ఉన్నారా లేదా అని పరీక్షించడానికి ఆ వృక్షం ఒక సూచికగా ఉండేది. నేను నీకు అన్నీ ఇచ్చాను, కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రం నా మాట విని వదిలేయి అని చెప్పడం ద్వారా దేవుడు మనిషి యొక్క హృదయ స్థితిని పరీక్షించాడు. 3. నైతిక స్వతంత్రత మరియు బాధ్యత. మంచి మరియు చెడులను తెలుసుకోవడం అనేది ఒక గొప్ప బాధ్యత. మనిషి కేవలం దేవుని మీద ఆధారపడటమే కాకుండా తన సొంత నిర్ణయాలతో నైతికతను అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. ఆ వృక్షం ద్వారా మనిషి దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించే మార్గాన్ని ఎంచుకోవడానికి ఒక అవకాశం లభించింది. 4. దేవుని సార్వభౌమాధికారం. ఆ వృక్షం మనిషికి ఒక గుర్తుగా ఉండేది. సృష్టికర్త ఎవరో, సృష్టించబడినది ఎవరో గుర్తుంచుకోవడానికి. ఆ ఫలాన్ని తినకుండా ఉండటం అనేది మనిషి తన పరిధిని తెలుసుకోవడానికి, దేవుని సార్వభౌమాధికారానికి తలవంచడానికి నిదర్శనంగా ఉండేది. ముగింపు. దేవుడు మనిషిని పాపం చెయ్యాలని ఆ వృక్షాన్ని ఉంచలేదు. మనిషికి స్వేచ్ఛను, స్వతంత్రతను మరియు దేవుని పట్ల నిజాయితీతో కూడిన విధేయతను చూపే అవకాశం ఇవ్వడానికే దానిని ఉంచాడు. దురదృష్టవశాత్తు మనిషి దేవుని మాటను కాదని స్వయం నిర్ణయం తీసుకుని తద్వారా లోకంలోకి పాపాన్ని ఆహ్వానించాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మనిషికి స్వేచ్ఛా చిత్తం ఉండటం వల్ల కలిగే మేలు, అలాగే దానివల్ల వచ్చే సవాళ్ల గురించి మీరు ఏమంటారు?